అంబేద్కర్ 135వ జయంతి. దానికి ప్రభుత్వ నాయకులందరూ కూడా రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా మా ఎంపీ అయిన వంశకృష్ణ గారు మొట్టమొదటిగా ఎంపీ కావాలని ఎంతో మందితో పోరాటం చేసి మా మాదిగ కులస్తులందరికీ కూడా కంటాయి కూడా అసలు కైలాసం మాలనా మాదిగనా అనే వాళ్ళు కూడా నన్ను విమర్శించడం కూడా జరిగింది. అయినా కానీ ఎంపీ ఒక యువకుడు ఎన్నో కార్యక్రమాలు చేసే వయసు ఉన్నది, అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు అని నేను వారికి సహకరించడం జరిగింది. కానీ దేవుడు గుళ్ళో ఉంటాడు, దేవుడు వరం ఇస్తాడు. కానీ పూజారి ఎవరు? మా అన్న పెద్దలు తురుకుల మద్దికుంట మాజీ సర్పంచ్ సజ్జదన్న గారు ఎంతో కష్టపడి ఎంపీగా గెలవాలని నా వంతు కృషిగా చేసింది పెద్దపల్లి జిల్లాలో నేను ఒక్కడిని, నాతో ఇంకా కొంతమంది అందరం కలిసి చేస్తే ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మా ఎంపీ గారు మా వంశకృష్ణ గారు వచ్చిన సంగతి కూడా నాకు తెలియదు. కనీసం ఎంపీ గారు వస్తున్నారు, మీరు రండి అని కూడా నన్ను పిలవడం పెట్టలేదు సజ్జదన్న గారు. అంటే ఎవరో అవమానిస్తారని అనుకున్నాం, కానీ ఒకే కాడ పని చేసుకుంటూ మమ్మల్ని తొక్కుకుంటూ పోయేటోళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో ఏ మాత్రము మా వివేక్ సార్ అయినా కానీ మా ఎంపీ గారైన వంశకృష్ణ గారి అయినా కానీ ఎలాంటి అది లేదు. నేను వాళ్ళ గురించి ఏ మాట కూడా మాట్లాడతలేదు. వాళ్ళందరూ ప్రజలకు ఎంతో సేవ చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళు. కానీ మా అన్న పెద్దన్న మీకు దండ పెట్టి చెప్పుకుందా సజ్జదన్న గారు, అలా తొక్కగండి. మీరు ఒక్కరే ఉంటే కాదండి, అక్కడ సార్లు పనిచేసిన వాళ్ళను ముందుకు తీసుకెళ్ళండి. ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వంశకృష్ణ ఫోటో లేదు అంటే నేనే మహానీయుల రాజకీయ శాస్త్ర సంఘం నుండి డీసీపీ గారికి పెట్టని వాళ్ళపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పింది బొగ్గురు కైలాసమి. ఆ ఫోటోకాల్ నేను మా వంశీ బాబుకు ఫోటోకాల్ కావాలని నేనంటే ఈరోజు మీరు నాకే ఫోటోకాల్ లేకుండా చేసేది సత్యనారాయణ గారు. ఎంపీ గారికి పనిచేసిన వాళ్ళు ఒక దళిత సంఘం నుండి, మాదిక సామాజిక వర్గం నుండి బొంగురు కైలాసం, నాతో ఇంక కొంతమంది. నేను ఒక్కరిని ఓటేస్తే ఎంపీ గారు కాలేదు, కానీ మాదిక సామాజిక వర్గం నుంచి అందరితో ఓటు కూడా పోటీపడి ఇవాళ ప్రెస్ మీట్ బిల్లు పెడితే తెల్లారి నేను పెట్టే ప్రెస్ మీట్ మాల సామాజిక వర్గానికి 100% పనిచేసిన ఎంపీ గారికి. కానీ ఇలా అన్నిగా తప్పుతుండ్రు మీరు సజ్జదన్న గారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే మాకు కూడా మనోభావాలు ఉన్నాయి, మాకు కూడా ఇబ్బందులు పడతాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర నేనుంటే కనీసం నన్ను కైలాసం ఎంపీ గారు వచ్చి రాని దండెత్తారు అని కూడా పిలవలేదు. అంటే మమ్మల్ని ఏమనుకుంటారు? అసలు నన్ను ఏం చేస్తామనుకుంటారు సజ్జదన్న గారు మీరు? మరి ఎంపీ అప్పుడు మేమేమన్నా డబ్బులు తీసుకొని పనిచేసిన వాళ్ళమా? స్వచ్ఛందంగా పనిచేసినాం. ఎర్రటెండలా చుట్టూ మండలాలు అన్ని తిరుక్కుంటా వచ్చిన వాళ్ళంటే దాంట్లో మొట్టమొదటి వ్యక్తిని దట్ ఈస్ బొంగురు కైలాసం. కానీ ఈరోజు కనీసం మా ఎంపీ గారు వస్తే ఎంపీ గారు వచ్చి ఇన్ఫర్మేషన్ ఉంటా చెప్ప ఈరోజు మీరు దండేసి మీ అతన్ని పంపించడం జరిగింది. ఎందుకు ఈ వివక్షత అనేది ఎందుకు జరుగుతుంది? ఇదివరకు మేము ఏదో బీసీలు వాళ్ళే అనుకున్నాం, కానీ మీరు ఇట్లా చేస్తారని నేను కళ్ళలో కూడా. ఎందుకంటే మా ఇంటి పక్క ఉన్న అందరూ కూడా ముస్లింసే, అన్నదమ్ముల్లాగా భయ్యాలాగా తిరుగుతున్నాము. కానీ మీరు ఒక్కరు మాత్రమే ఇది సరైనది కాదని చెప్తున్నా. ఎందుకంటే ఎంపీ గారు కావాలంటే నువ్వు ఏ రోజు ప్రెస్ మీట్ కూర్చుండదు, నేను కూర్చున్నా. కానీ ఈరోజు ఏమైంది? మీరు నాకు ఎంపీ గారిని దూరం చేసిన వాళ్ళు. మీరు ఎంపీ గారు నాకు మంచిగానే ఉన్నారు, ఎంపీ గారికి ఇదంతా జరిగేదంతా తెలియదు. కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళు అప్పుడు ఎంతమంది, ఇప్పుడు ఎంతమంది మీ దగ్గర లేకుండా పోయిన సజ్జదన్న గారు మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, మీ దగ్గర అప్పుడు పనిచేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఏ ఒక్కరు కూడా మీకు ముందొచ్చి అడిగిన వాళ్ళు ఎవరు లేరు. నేనే అడుగుతున్నా. ఎందుకంటే స్వచ్ఛందంగా ఉండేవాడే
నిజమైన మాట మాట్లాడుతున్నాను. నేను ఇలాంటివి అని కాదు, చేతులు అడిగి అడుక్కున్నట్టు తినేటోని కాదు, ఎవరి దగ్గర నాకు 10 రూపాయలు అడిగి ఇచ్చింది కాదు, నేను అడగలేదు కూడా. కనుక ఇప్పటికైనా కానీ వాళ్ళ దగ్గర మా మంత్రి గారు కానీ, వివేక్ గారు, మా ఎంపీ గారు కానీ వాళ్ళ దగ్గర మా మీద ఇష్టానుసారంగా చెప్పుకుంటూ మీరు పబ్బం గడిపోవద్దండి. దయచేసి మీ హోదాలు మీకు, మీ గౌరవాలు మీకు ఉన్నాయి, అవి కాపాడుకోండి. మా విలువలు తీసేలాగా చేయకండి. దీంట్లో ముఖ్య పాత్ర వహించింది సజదాన్ని మీరే. దయచేసి ఇప్పటికైనా మానుకుంటే మేము అందరం కలిసి ఎంపీ మన మంత్రి గారితో అందరికీ పనిచేసే సిద్ధంగా ఉన్నాం. లేకుంటే కూడా మాకు ఎవరితో అవసరం లేదు. ఈ రోజు ఎంపీ గారితో మేము, మంత్రి గారితో మేము ఫోటో దిగితే దళిత కాంగ్రెస్ పార్టీ నాయకులని ప్రెస్ రిలీజ్ చేసాం. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడినా, నేను ఒక సంఘం అధ్యక్షుడిని. ఇలా నన్ను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చేసి, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాదు. మా పెద్దపల్లి జిల్లాలో మా కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ కానీ దానికి అనుసంధానంగా పనిచేసే సంఘం మాది. అంతేగాని నువ్వు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, నన్ను కూడా ఒక కార్యకర్తలు చేయకండి. కనుక దయచేసి ఇప్పటికైనా ఇవన్నీ మానుకోండి. దయచేసి జై భీమ్.